యాకోబు పత్రిక ఇద్దాం అందరం కూడా. హెబ్రీ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది ఇది. 2వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు. దయచేసి అందరూ కూడా తీసి చూడండి. చదువుకున్న వాళ్ళు, బైబిల్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అయితే నన్ను అనుకరించండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము గలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతడిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పును. చివరి వచనం 19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయములను నమ్మి వణుకుచున్నవి. ప్రార్థిద్దాం. మా రక్షక, మా ప్రభువా, ఈ వాక్యం మీది ప్రభువా. మేము ధ్యానిస్తుండగా అల్పుల్ని నన్ను మీరు నిలబెట్టుకున్నారు. ప్లీజ్ మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాట్లాడితే మా జీవితాలు ఫలభరితంగా మారుతాయి. దయచేసి ఈ యొక్క స్క్రిప్చర్ ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, మా జీవితాల్లో ఫలమును దయచేయమని, వినగలిగిన హృదయాన్ని మా అందరిలో మీరు ఉంచమని, మా ఆలోచనలన్నీ కేవలం వాక్యం వైపుకి మేము స్థిమితంగా ఉంచుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇదే యాకోబు పత్రిక మొదటి వచనాన్ని చూడండి. ఏమనున్నది మొదటి వచనంలో? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ యొక్క పుస్తకం, ఈ యొక్క పత్రిక ఎప్పుడు రాయబడింది అంటే యెరూషలేములో గొప్ప హింస సంభవించింది. యెరూషలేములో గొప్ప హింస సంభవించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెదిరిపోయి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 12 గోత్రములు ఉన్నారు అక్కడ. ఆ 12 గోత్రములు కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇదే పత్రిక కొంత సిమిలర్ గా, కొంత పోలికగా ఒకటి ఉంటుంది. అదేంటి తెలుసా? పేతురు రాసిన పత్రిక. పేతురు పత్రికలో కూడా తను మొదటగా తను మాట్లాడుతూ చెదిరిపోయిన 5 ప్రాంతాలకు చెదిరిపోయిన వారి గోత్రంలోకి రాస్తాడు ఆయన. అంటే పేతురు, యాకోబు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసినారు మొదటి ఆదిమ సంఘము నుండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూస్తాం దాన్ని చాలా క్లారిటీగా. అక్కడ ఏమని ఉంటదంటే ఒకటో వచనం, 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆదినమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. చూడండి, ఇప్పుడు అక్కడ గొప్ప హింస కలిగింది, వీళ్ళందరూ కూడా చెదిరిపోయారు. ఒక్కొక్కరు అపోస్తలు ఒక్కరే అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన ఆ 12 గోత్రములకు యాకోబు లెటర్ రాశాడు. ఈ యాకోబు ఎవరు అని అంటే, ఈ యాకోబు అప్పటికి యెరూషలేములో ఉన్న సంఘానికి ఒక నాయకుడిగా, ఒక బిషప్ గా ఉన్నాడు. ఈ యాకోబు ఎవరు తెలుసా? యెరూషలేము సంఘానికి నాయకుడిగా ఉన్నాడు అప్పటికి. ఈ యాకోబు మళ్ళీ మనం 12వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చూస్తే, ఈ 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో సంఘానికి హింస కలిగింది,
అందరూ చెదిరిపోయిర్రు. తర్వాత పౌలు అయితే ప్రతి ఇంట జొచ్చి ప్రతి ఒక్కరిని చంపుకుంటూ సంఘాన్ని నాశనం చేసిండు అని ఉంటది. 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ యొక్క అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది సంతోషకరంగా అనిపించింది. అప్పటికి 12వ అధ్యాయంలో హేరోదు వచ్చిండు తన రాజ్యాధికారం పట్టుకొని. ఈ హేరోదు ఏం చేసిందంటే ఇదేదో బాగుంది అని చెప్పేసి యోహాను సోదరుడైన యాకోబును చంపేసింది. ఇది ఇంకా బాగుంది అనుకున్నాడు. ఇంకా బాగుంది అనుకుని ఏం చేసిందంటే ఇది ఇట్లా సరిపోదిగా పేతురుని తీసుకొద్దాం, పేతురుని తీసుకొచ్చి జైల్లో వేద్దాం అని చెప్పేసి 12వ అధ్యాయంలో పేతురును జైలు వేసారు. పేతురును జైలు వేసిన తర్వాత సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు బయటకు వచ్చిండు. అక్కడ అవన్నీ మాటలు ఉంటాయి. అక్కడ కూడా ఈ యొక్క అక్కడున్న సంఘంలో ఉన్న నాయకులు అందులో యాకోబుతో కూడా ఈయన కలిసినట్టుగా మనం అక్కడ చూస్తాం 12వ అధ్యాయంలో. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క 4 ఏవైతే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు ఏవైతే ఉన్నావో ఇవన్నిటిని కలగలుపుకొని ఈ యొక్క యాకోబు పత్రిక ఉంటది. ఎందుకు నేను ఈ రకంగా మాట్లాడుతున్నాను అంటే యేసు ఏవైతే బోధించినాడో ఉపమాన రీతిగా గాని స్టోరీ పరంగా గాని స్వస్థపరుస్తూ గాని అవన్నీ ఆ 4 అధ్యాయాల్లో ఉన్న మొత్తం కూడా సారాంశము యాకోబు పత్రికలో ఉంటది. అందుకే యాకోబు పత్రికను సామెతలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి కదా మనకు. సో ఆ సామెతల గ్రంథం అని యాకోబు పత్రికను అంటారు. సామెతల గ్రంథం అని అంత ఇన్ఫర్మేషన్ యాకోబు చెదిరిపోయిన విశ్వాసులకు అందించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఏముంటాయి ఈ గ్రంథంలో అంటే దిద్దుబాట్లు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, ప్రోత్సాహకాలు ఉంటాయి, హెచ్చరించడం ఉంటుంది, ప్రోత్సహించడం ఉంటుంది, నడిపించడం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి యాకోబు పత్రికలు. ఈ యాకోబు ఎవరంటే తెలుసా? ఈ యాకోబు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు సహోదరుడు. ఈయన అప్పటి వరకు నమ్మలే, ఈయన మా సహోదరుడే, మా ఓడే కదా అంటారు చూసిన. ఆ రకంగా యేసు ప్రభుని చూసిండు. కానీ యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినప్పుడు అప్పుడు నమ్మాడు యాకోబు. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా ఈ యాకోబును మనం చూస్తాం. అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు ఈ యొక్క పత్రిక ఎందుకు రాసిండు, ఎవరికి రాసిండు, దాని వెనక ఏముందో మీకు అర్థం కావాలని చెప్పాను. మీకు కొంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇక్కడ చూస్తే మనము యేసు ప్రభు భూమిపై ఉన్నప్పుడు ఏవైతే బోధనలు బోధించిండో యాకోబు దాని యొక్క సారాంశం అంతటిని ఇక్కడ పెడుతున్నాడు. ఇప్పుడు మనం చదివిన 2వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తునందు కొనసాగించబడే విశ్వాసం ఎప్పటికీ కూడా క్రియలతో కూడినది ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మాకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ చెదిరిపోయిన వారందరూ కూడా ఎవరు అంటే యూదులే. ఈ యూదులందరూ కూడా అక్కడ ఉన్న హింసను బట్టి హేరోదు రాజు వచ్చిండు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఒక ఆయన చనిపోయిండు. వీళ్ళందరూ కూడా చెదిరిపోయినప్పుడు వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఈ యొక్క పత్రికను ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి 14వ వచనం చూడండి. ఒకరు చదువుతారు 14వ వచనాన్ని. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? చూడండి, కేవలం నోటితో చెప్పే విశ్వాసము ఒక వ్యక్తిని రక్షించలేదు. ఇది మీరు నమ్ముతారు? ఇక్కడ చూడండి, విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? నేను రక్షించబడ్డా, నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన అని నోటితో చెప్పడం వల్ల ఒక వ్యక్తి రక్షించబడతాడా? రక్షించబడలేడు. అంటే రక్షణనిచ్చే నిజమైన విశ్వాసము ఎప్పుడు కూడా దేవుని క్రియలతో కూడిన విశ్వాసమై ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఏం నేర్చుకుంటామంటే క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏంది? అసలు
చెదిరిపోయిన అందరికి మాట్లాడుతున్నాడుగా. మీరు అప్పటికి ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు తెలుసా? వాళ్ళందరూ యేసుప్రభునందు విశ్వాసం ఉంచినా అంటున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో చూస్తే మాత్రం క్రియలు కనిపిస్తలేవు. అంటే ఒక రక్షించబడిన వ్యక్తికి బాహ్యకరంగా కలవాల్సిన ఏంటంటే క్రియలు. ఆ క్రియలు ఈ చెదిరిపోయిన ఏ మనిషి లోపల కనిపిస్తలేవు. అందుకే యాకోబు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక రాస్తూ ఈ 14వ వచనంలో అంటున్నాడు, నా మాటలన్నీ మీకు అర్థమవుతున్నాయా? నేను మాట్లాడేది క్లారిటీగానే ఉంది కదా? ఎస్. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము గలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము అనే వాస్తవాన్ని తీసుకొస్తున్నాడు. అంటే నేనేమంటానంటే, అంటే రక్షించబడిన వ్యక్తి ఖచ్చితంగా క్రియలు చేయాలి, కానీ ఈ క్రియలు చేసినందుకు ఒక వ్యక్తి రక్షించబడడు. మీకు క్లారిఫైగా అర్థమైందా? నేను క్రియలు చేస్తున్నా కాబట్టి నేను రక్షించబడ్డా అనడానికి వీల్లేదు. నేను రక్షించబడ్డాను కాబట్టి నేను క్రియలు చేయాలి. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఇది ఉచితముగా మీకు రక్షణ అనేది వచ్చింది, ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు అని మాట్లాడుతూ 10వ వచనానికి వచ్చేసరికి మీరు సత్క్రియలు చేయడానికే రక్షించబడ్డారు అనే మాటను చెప్తాడు అక్కడ. అంటే మీరు మంచి పనులు చేయడానికి రక్షించబడ్డారు. మీరు రక్షించబడ్డారు కాబట్టి మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసినారు కాబట్టి రక్షణ పొందుకోలే. ఇక్కడ క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏంటని చెప్తున్నాడు 14వ వచనంలో. అంటే యాకోబు రక్షణ అనే పదాన్ని ఇక్కడ క్లారిఫైగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే దానికి రుజువు అతని లోపల క్రియలు కనబడాలి అనే విషయాన్ని ఇక్కడ క్లారిఫైగా చేస్తున్నాడు మనకు 14వ వచనంలో. ఎందుకంటే ఏమన్నాడు దాంట్లో? మృతము అనే మాట మాట్లాడిండు చూడండి. కిందికి వచ్చినాక 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అది చనిపోయింది. ఎవరైతే క్రియలు లేని మాటలు మాట్లాడతారో, క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్తారో, వీళ్ళందరూ కూడా చనిపోయిన విశ్వాసం, అంటే వాళ్ళ విశ్వాసం చనిపోయింది, అది పనికిరాని విశ్వాసంగా ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. మరి క్రీస్తునందు సజీవమైన విశ్వాసం గురించి ఈ యాకోబు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మొదటిగా ఏంటంటే ఒక వ్యక్తిని రక్షించే విశ్వాసము మనం చూసేది 14వ వచనంలో. క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏంటని చెప్తున్నాడంటే ఒక వ్యక్తిని రక్షించే విశ్వాసము. అయితే ఎలా రక్షిస్తుంది ఈ విశ్వాసం మనల్ని అని గనక మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇది మనందరికి తెలుసు, 15వ అధ్యాయము 3-4 వచనాలలో. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలలో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదటగా మీకు అప్పగించితిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సో సిలువపై క్రీస్తు చేసిన కార్యములో నిజమైన విశ్వాసము దాగి ఉన్నది. మనం చేసిన క్రియల్లో దాగి లేదు. యాకోబు అదే చెప్పాలనుకుంటుండు. మనం చేస్తున్న క్రియలను బట్టి దాగి లేదు మన విశ్వాసము. ఎక్కడుంది మన విశ్వాసం అంటే సిలువలో యేసు క్రీస్తు కార్చిన రక్తములో ఉంది. ఆయన తిరిగి లేవడంలో ఉంది. ఆయన మళ్ళీ ఆరోహణం అవడంలో ఉంది. ఇక్కడ 15వ అధ్యాయంలో అదే మాట చెప్తున్నాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు పాపముల నిమిత్తము మృతి పొందాడు. ఎవరి పాపములు? మన పాపముల నిమిత్తం. మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమైనాడు. ఈ యొక్క విశ్వాసము, క్రీస్తు సిలువలో చేసిన త్యాగము ఏదైతే ఉందో ఆ విశ్వాసము శాశ్వతమైన ఆత్మలను రక్షిస్తుంది. క్రియలతో కూడిన విశ్వాసం కాదు. క్రియలు ఎందుకంటే రక్షించబడడానికి, రక్షించబడిన తరువాత మనం ఆయనలో కొనసాగడానికి క్రియలు అవసరం. ఈ క్రియల వల్ల ఆ వ్యక్తి రక్షించబడ్డాడు అనే విషయాన్ని మనం క్లారిఫై చేయొచ్చు.
నకిలీ విశ్వాసం ఏదైతే ఉందో, డూప్లికేట్ అంటారు చూసిన, ఈ డూప్లికేట్ విశ్వాసులు కూడా ఉంటారు సంఘాలలో, తెలుసా మీకు? ఎవరని మీరు అనుకుంటారు డూప్లికేట్ విశ్వాసులు? వాళ్ళకి యేసు క్రీస్తు అంటే తెలియదు వాళ్ళ జీవితం, కానీ వాళ్ళు మస్తు ప్రార్థన చేస్తారు. ఇక ప్రార్థన చేస్తే కన్నీళ్ళే వస్తాయి. వీళ్ళు డూప్లికేట్. అంటే అందరూ వాళ్ళే అని నేను అనను. వాళ్ళు అసలు సాంగ్ వాడుతుంటే వేరే వాళ్ళకు కన్నీళ్ళు వచ్చేస్తాయి, దేవుడు ఇంత గొప్పవాడని. అందుకే నకిలీ విశ్వాసాన్ని, నిజమైన విశ్వాసాన్ని ఒక విశ్వాసి అనుకోవాలి. ఎలా తెలుసా? ఇక్కడ యాకోబు చెప్తున్న మాటలు. నీ జీవితంలో ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తలేవు అని అంటే నీది నకిలీ విశ్వాసం, ఖచ్చితంగా నకిలీ విశ్వాసమే. దాంట్లో ఇక చెప్పడానికి వేరే ఏం లేదు. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నా. అందుకే మత్తయి సువార్త 5:16 ఒక మాట ఉంటది, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎవరి ఎదుట? మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. అర్థమవుతుందా? అంటే మంచి పనులు, మనం ఏవైతే మంచి పనులు చేస్తున్నామో ఇవన్నీ మనుషులు చూసి దేవుడు మహిమపరచబడాలి. ఆ విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఏంటి అర్థం ఇక్కడ? సత్క్రియలు చేయాలని ఉందా? రక్షించబడిన వ్యక్తి చేయొద్దనుందా? చేయాలి. అలా చేయగలిగినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. మీకు తెలుసా, పాత నిబంధన గ్రంథంలో అందరూ కూడా క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని కనపరిచినట్టుగా మనం చూస్తాం. చెప్పాలా? మొదటిగా నోవా ఏం చేసినాడు? ఓడ నిర్మించాడు. అది అప్పుడే అయిందా? ఎన్నో సంవత్సరాల ప్రయాస. కానీ ఆయన విశ్వాసం ఎలా రుజువైంది చెప్పగలుగుతారా? క్రియలను బట్ట, ఆ ఓడ నిర్మించడాన్ని బట్ట? కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచిండు కాబట్టి ఆ క్రియ చేసిండు. ఆ క్రియ చేసిండు కాబట్టి ఆయన దగ్గర విశ్వాసం ఉందని మనం అనరాదు. మోషేని దేవుడు నేను అసలు పనికిరాను అని దేవా అంటే నేను వాడుకుంటా అని దేవుడు మోషేని నిలబెట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి 40 సంవత్సరాలు కదా. అబ్రహామును దేవుడు వాడుకున్నాడు ఈరోజు అందరినీ ఆశీర్వదించడానికి, అందరినీ తమ పాపం నుండి విడిపించడానికి అబ్రహాము దేవుడు వాడుకున్నాడు. అబ్రహాము ఇక్కడ కింద వచనాల్లో అబ్రహాము గురించి, తర్వాత 24వ వచనంలో 25వ వచనంలో రాహాబు గురించి 2 ప్రాముఖ్యమైన ఉదాహరణలు ఇస్తాడు ఇక్కడ. మీరు అవి చూడకండి, ఇప్పుడు ఇటు చూడండి. అబ్రహాము ఇస్సాకును తన ఒక్కనొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెనుదిరగలేదు. ఆయన విశ్వాసము క్రియతో కూడిందిగా ఉంది. కానీ దేవుడు ఆపాడు అక్కడ. నువ్వు ఆల్రెడీ బలి ఇచ్చేసినావు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? పాత నిబంధనలో చాలా మంది క్రియతో దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంటే వాళ్ళు విశ్వాసం ఉంచిన తర్వాత వాళ్ళు క్రియ జరిగిస్తుంటూ వచ్చినారు. కొత్త నిబంధనలో కూడా పౌలు ఎలా నేను మాట్లాడిన అంతకుముందు పౌలు గురించి, ఆయన సంఘాన్ని హింసించిండు. ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో తెలివి ఉంది. బట్ దేవుని దగ్గరికి వచ్చినాక అవన్నీ పనికిరాని అన్నాడు డైరెక్ట్. అవన్నీ నష్టం అని చెప్పిండు. పింటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆయన దగ్గర ఉన్నవి, ఆయనకున్న జ్ఞానము, ఆయన దగ్గర ఉన్న పర్పతు, ఆయన దగ్గర ఉన్న స్టడీ, ఇవేవి కూడా నన్ను రక్షించలేవు అనే విషయము కొత్త నిబంధనలో పౌలుకు అర్థమైపోయింది. మరి ఏ విశ్వాసం రక్షిస్తుంది అంటే, ఈ యొక్క పత్రికలో ఇంతకుముందు నేను చదివిన విషయం 1 కొరింథీ 15:3-4 వచనాల్లో పౌలే రాసిండు. ఏమని మాట్లాడిండు? విశ్వాసం ఒక వ్యక్తిని ఎట్లా రక్షిస్తుంది అంటే, యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు రక్షించబడతావు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అదే ఉంటది. నీ హృదయంలో ఒప్పుకో యేసుక్రీస్తుని, ఆయన నీ దేవుడని, నీ రక్షకుడని అనే మాట అక్కడ ఉంటది. పౌలుకు అర్థమైపోయింది. అంటే ఇవన్నీ క్రియలుండి ఆయన రక్షించబడ్డా, ముందే రక్షించబడ్డా అంటే ముందే రక్షించబడ్డాడు ఆయన, తర్వాత ఆయన క్రియలు చేసిండు ఆయన కొరకు. యోహాను, పేతురు పామరుడు, ఆయనకు చదువు రాదు, కానీ దేవుడు వాడుకున్నాడు. మొదటిసారి
ఎంతమంది రక్షించబడ్డారు ఆయన వాక్యం చెప్పినప్పుడు? 3,000 మంది. తర్వాత రెండవసారి ప్రసంగం కూడా చేసిండు ఆయన. 2వ అధ్యాయంలో మొదట ప్రసంగం చేసిండు. మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ 3వ అధ్యాయం తర్వాత యేసు క్రీస్తుని నిజంగా నిరూపించిండు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆయన అధైర్యపడలే. ఆయన ముందటికి వెళ్తూ పేతురు తన జీవితంలో యేసు క్రీస్తుని ఒప్పుకోకుండా ఉండలేడు. తర్వాత ఆయన రక్షించబడిన తర్వాత అప్పటికి ఆయన జాలరిగా ఉన్న వ్యక్తి ఏమైంది తెలుసా? ఆయన యేసుక్రీస్తు కొరకు నిలబడడం, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేసిండు. అంటే ఆయన చేసిన ప్రతి పని కూడా ఆయన రక్షించబడ్డం తెలియజేస్తుంది. మీకు అర్థమవుతుందని మాట్లాడింది. ఇవన్నీ కూడా పాత నిబంధనలో క్రియలతో కూడింది విశ్వాసము, కొత్త నిబంధనలో విశ్వాసం వచ్చిన తర్వాత క్రియలు జరిగించాలని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. కేవలం విశ్వాసం మాత్రమే మనల్ని రక్షింపదు. ఇంకేం కావాలి ఈ విశ్వాసం తర్వాత అంటే? దేవుడు ఏదైతే వాక్యం ఇచ్చిండో ఈ వాక్యం నాకు విధేయత చూపించడము, ఒబే చేయడం. విధేయత ఊహించాలి. విధేయత ఊహిస్తున్న సరిపోదు, మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి. అప్లికేషన్, అన్వయింపు కావాలి. ఈ అన్వయింపు మన జీవితంలో జరిగినప్పుడు మాత్రమే మనం నిజంగా రక్షించబడినట్టు. మనం చేసే పనేంటో మనం ఎవరమో తెలియజేస్తుంది. ఒక వ్యక్తి అన్నాడు, మనం ఏదైతే పని చేస్తున్నామో మనం ఎవరమో తెలియజేస్తుంది అని చెప్పాను. ఎందుకంటే ఒక నిజమైన విశ్వాసి తన నోటి నుండి అబద్ధాలు మాట్లాడు. ఒక నిజమైన విశ్వాసి తన నోటి నుండి బూతులు మాట్లాడు. ఒక నిజమైన విశ్వాసి తన పొరుగు వారిని ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉండడు. ఇవన్నీ ఏంటి తెలుసా? నువ్వెవరో చెప్పడానికి రుజువులు, నేనెవరో చెప్పడానికి రుజువులు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా ఈ విశ్వాసం గురించి. విశ్వాసం అనేది తుపాకీ. ఐడియా ఉంది? తుపాకీ పిస్టల్ అంటారు చూసినా? పిస్టల్ ఇది ఈ లోడ్ చేస్తారు చూసినా బుల్లెట్స్. ఈ లోడ్ చేసే గన్, ఆ గన్ లో లోడ్ చేస్తారు చూసినామా ఈ బుల్లెట్స్. ఇవి క్రియలు. ఇప్పుడు చెప్పండి, తుపాకీ పట్టుకొని నేను చంపుతా అంటే నువ్వు భయపడతావు? లోపల బుల్లెట్స్ లేవంటావు డైరెక్ట్. నేను రక్షించబడనయ్యా అని నువ్వు అంటూ నీ లోపల క్రియలు కనబడతలేవు, నువ్వు రక్షించబడలేవు అని నేను అంట. మీకు అర్థమైందా? సో మీరు ఏ విశ్వాసాన్ని కలుగున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి. నేను మంచిగా చర్చికి వస్తున్నా, నేను పాట పాడుతున్నా, నా కుటుంబంతో ప్రార్థన చేస్తున్నా, నేను రక్షించబడ్డా అనే అపోహలో నువ్వు నిజంగా అది నిజమైన రక్షణ కాదు. అందుకే యోహాను సువార్తలో 2వ అధ్యాయం 23 నుండి 25 వచనాల్లో యేసు ప్రభు ఒక మంచి మాట అంటాడు. ఏంటంటే 2వ అధ్యాయం 23 నుండి 25 వచనాలలో ఆయన పస్కా పండుగ సమయం యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన యందు విశ్వాసం ఉంచిరి. తర్వాత యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లే. ఇది చూడండి, ఇప్పుడు యేసుప్రభు ఎవరట ఈ మాటను బట్టి? ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. దేవుని దగ్గర మనము యాక్టింగ్ చేయలేము, దేవుని దగ్గర మనము నటించలేము అసలే. బయట కంటవచ్చు యోబులాగా. యోబు అంటాడు తెలుసా, నేను పురుగును. నిజంగా ఆయన వాస్తవంలో అన్నాడు. నీకు జస్ట్ తెలియకుండా నీ కాళ్ళు తగిలిస్తేనే నీ కళ్ళు ఇట్లా చూస్తాయి ఒక వ్యక్తిని. అదే నువ్వు పురుగు అని చెప్పడానికి ఎక్కడ తగ్గింపు వచ్చింది మన జీవితంలో? మీకు అర్థమవుతుంది మాట్లాడేది? ఇక్కడ మన వాక్యము మన లోపల ఎట్లా ఫలిస్తుంది నేర్చుకుంటున్నాం సంవత్సరాలుగా. దేవుడు చెప్తున్నాడు చూడండి, యేసు ప్రభు ఆయన మనుషుని ఆంతర్యము, నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. నువ్వు వచ్చి కూర్చున్నావు కావచ్చు, నీ హృదయంలో దేని గురించి ఆలోచిస్తున్నావు కూడా దేవునికి తెలుసు. ఇదంతా ఎందుకంటే మన విశ్వాసము దేన్ని ఆధారం చేసుకొని ఉందో చెప్పని ఆయన అంటాడు. యేసు అక్కడ ఏం చెప్తున్నాడంటే, పస్కా పండుగ దినమున యెరూషలేములో ఉండగా అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిరట. ఇప్పుడు చూడండి,
అనేకులు విశ్వాసం ఉంచిర్రు, కానీ యేసు ప్రభుకి తెలుసు ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచిర్రు. అందరు కాదు ఇక, ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన హృదయ అంతర్యంలో ఎరిగినవాడు. అంటే విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే విధేయత చూపించడము, వాక్యం నాకు విధేయత చూపించడము. వాక్యం నాకు విధేయత చూపించకుండా నేను రక్షించబడ్డాను అంటే కుదరదు. ఏంటి వాక్యం నాకు విధేయత? క్రియలు. ఏంటి క్రియలు? నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది కదా, అది క్రియ కాదా? నీ సంఘములో ఇంకా ముందు ముందు వెళ్తున్నప్పుడు అవన్నీ అర్థమవుతాయి. ఇక్కడ ఏంటంటే ఇంకొక ఉదాహరణ చెప్తా. విశ్వాసం అనేది అదొక క్యాలరీల వంటిది. ఇప్పుడు అక్క వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ అంటారు కదా, ఇంకా చాలా ప్రొడక్ట్స్ కూడా మనకు తెలుసు. ఇవన్నీ కూడా మనకు కొంత క్యాలరీని ఇస్తాయని అంటారు. విశ్వాసం కూడా అలాంటిది. కానీ దాని ఫలం ఎట్లా చూస్తాం? ఆ క్యాలరీ నుండి వచ్చిన దాన్ని మనం ఎట్లా చూస్తాం చెప్పండి? ఎనర్జీ కనిపిస్తుంది, ఎనర్జీ కనిపిస్తుంది. కానీ మనకు అర్థమైపోతుంది మనం చేసే పనిని బట్టి, మనం చేసే కష్టపడే తత్వాన్ని బట్టి. క్రియలు కూడా అట్లాంటివి, క్యాలరీల వంటివి కనబడాయి నీకు. కానీ నువ్వు చేసే విధానము, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవో లేదో తెలియజేస్తాయి. అర్థమైందా మీకు? సో సజీవమైన క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏంటంటే ఒక వ్యక్తిని రక్షించే విశ్వాసం. అది నకిలీ విశ్వాసం కాదు, సజీవమైన విశ్వాసం, చచ్చిపోయిన విశ్వాసం కాదు. యాకోబు చెప్తుంది అదే. క్రీస్తు నందు చచ్చిపోయిన విశ్వాసం గురించి యాకోబు మాట్లాడలేడు, క్రీస్తు యందు సజీవమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అదేంటంటే ఒక వ్యక్తిని రక్షించే విశ్వాసము. నీ విశ్వాసం ఎలా ఉంది? వేరే వాళ్ళని పక్కన పెట్టండి. మొదటగా నువ్వు రక్షించబడ్డావు. నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వు ప్రశ్నించుకో, రక్షించబడ్డావా లేదా? అసలు అంత్యోక్యలో 11వ అధ్యాయం అపోస్తుల కార్యంలో మొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎట్లా క్రైస్తవులు అనబడ్డారు మీరు అనుకుంటున్నారు? ఎవరో టైటిల్ ఇయ్యలే, వాళ్ళకు ఇచ్చిర్రు వాస్తవమే టైటిల్. కానీ ఏం జరిగింది తెలుసా? అక్కడ వాళ్ళ ప్రవర్తన యేసు క్రీస్తు జీవించిన జీవిత విధానం లాగా ఉంది వాళ్ళకు చూసినప్పుడు. అందుకే అంత్యోక్యలో మొదట వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు శిష్యులు. ఈరోజు నువ్వు నేను క్రైస్తవుడం అనబడుతున్నాం, వాస్తవమే, సంతోషమే. కానీ అలాంటి క్రీస్తు ప్రవర్తన మన జీవితంలో ఉందా? ప్రశ్నించుకోవాలి. అంటే నేను క్రీస్తునందు ఉంచిన విశ్వాసం నన్ను రక్షించిందా, లేదంటే నకిలీ విశ్వాసమా? ఇన్ని రోజులు నువ్వు ఏవైతే విశ్వాసం ఉంచినావో నీ విశ్వాస ప్రమాణము దేన్ని ఆధారం చేసుకొని ఉంది? క్రియలను బట్టా, లేకపోతే క్రీస్తుని బట్టా? నువ్వు రక్షించా అంటున్నావు కదా, అంటే నేను ప్రార్థన చేస్తున్నా, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నా, తర్వాత ఎప్పుడు నాకు ఏమైనా దేవదేవ అనుకుంటా, ఇది కాదు. ఇవన్నీ క్రియలు. క్రియలను బట్టి కాదు మనం రక్షించబడింది. మన విశ్వాస ప్రమాణం ఏంటో తెలుసా? క్రీస్తు మాత్రమే. నీ విశ్వాస ప్రమాణం ఏంటి? క్రీస్తా, క్రియల? క్రీస్తు అయి ఉండాలి. సో క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏంటంటే ఒక వ్యక్తిని రక్షించే విశ్వాసం. ఇంకా చూడండి 15వ వచనం చదవండి. 15వ వచనం. సహోదరి దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి చలిపరుచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఇక్కడ చూడండి, సజీవమైన క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏంటని నేను మాట్లాడినాను. బైబిల్ ఏం చెప్తున్నా? యాకోబు ఏం చెప్తున్నాడు? క్రీస్తునందు సజీవమైన విశ్వాసము ఒక వ్యక్తిని రక్షించేది, ఒక వ్యక్తిని రక్షించేది. అది క్రియలతో కూడింది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ 2 ఇచ్చిన. నేను ఇంతకుముందు తుపాకీ గురించి మాట్లాడినా, తర్వాత క్యాలరీస్ గురించి మాట్లాడినా. ఇవి ఎందుకు మాట్లాడినా అంటే మీకు క్లారిటీగా అర్థం కావడానికి. విశ్వాసం ఉంచిన అని నువ్వు అంటున్నావు ఇంత ప్రాముఖ్యమో, క్రియలు అంతే ప్రాముఖ్యం. నువ్వు క్రియ నీ జీవితంలో కనడకపోతే నీ విశ్వాసం వృధా అనే విషయాన్ని మొదట చూసినాం. ఒక వ్యక్తిని రక్షించేది క్రీస్తునందు సజీవమైన విశ్వాసం. ఇక్కడ 15వ వచనంలో సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు,
మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవి ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినేడలా ఏమి ప్రయోజనము? ఇప్పుడు ఇటు చూడండి, ఏం ప్రయోజనం మీరు చెప్పండి. మీకు అర్థమైందిగా? అది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదని నేను అనుకుంటున్నా కదా. అక్కడ ఏమంటున్నాడు, మీలో ఎవరికైనా, అక్కనే కావచ్చు, అన్ననే కావచ్చు, తమ్ముడే కావచ్చు, ఎవరైనా మీలో ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు నువ్వు భోజనం పెట్టవు కానీ నువ్వు మంచిగా ఉండని చెప్తావు కదా, ఏం ప్రయోజనం? ఇక్కడ యాకోబు అదే మాట చెప్తున్నాడు. అంటే క్రియలు లేకుండా విశ్వాసం నేను ఉంచినా అని చెప్తే నువ్వు క్రైస్తవుడిగా ఎంచబడవు. అదే వాదనను యాకోబు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే క్రైస్తవుని యొక్క విశ్వాసము భౌతిక అవసరతలు తీర్చుటతో లింక్ అయి ఉంటది. అర్థమవుతుందా? మన విశ్వాసము భౌతిక అవసరాలు తీర్చడానికి లింక్ అయి ఉంటది. అంటే దాన్ని ఆనుకొని ఉంటది. ఈ భౌతిక అవసరతలు తీర్చకపోతే అసలు విశ్వాసేనా కాదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను ఈరోజు, ఎందుకంటే మనందరికి అర్థం కావాలి. కానీ సీరియస్గా తీసుకోవాలి దీన్ని. మనం విశ్వాసం ఉంచినాం కదా, ఆ విశ్వాసం ఏంటో చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము అన్నది. ఇక్కడ చూడండి, పౌలు చెప్తున్నాడు, సమయము దొరికిన కొలది అందరి ఎడల మేలు చేయాలంటున్నాడు. విశేషంగా, ఎస్పెషల్లీ, ఖచ్చితంగా, ప్రాముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. ఏంటిది విశ్వాస గృహము? ఎవరు ఈ విశ్వాస గృహము చెప్తారా మీరు? ఏది విశ్వాస గృహం? ఏంటి ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇంకా సంఘం. విశ్వాస గృహము అనేది సంఘం. సో మొదట నువ్వు విశ్వాసం ఉంచినా అని చెప్తే సంఘములో నీ యొక్క క్రియ కనబడాలి. సంఘములో ఎవరైతే భౌతిక అవసరతలు ఉన్నారో వారి ఎదుట నీ క్రియ కనిపించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు గలతీ 6:10లో, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము అని చెప్తున్నాడు. అంటే సంఘంలో ఎవరైతే వస్తున్నారో, సంఘములో చేరిన వారి ఎడల మొదట మనము మేలు చేయాలి. శరీర అవసరతల విషయంలో కావచ్చు, భౌతికంగా మనం జీవించే విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా మేలు చేయాలని చెప్తున్నాడు. అదే పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నేను చదువుతాను, దయచేసి అంత టైం లేదు కాబట్టి నేను చదువుతాను. 15వ అధ్యాయం 25-31లో ఆయన ఏమంటాడంటే, అన్యజనులు ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయంలోని వీరికి సహాయము చేయ బద్దులమై ఉన్నారు. అక్కడ ఏమంటాడు అంటే, దానికి ముందు, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే పౌలు మాట్లాడుతున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్తున్నాను. అక్కడ సంఘం విషయంలో ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. ఎవరి కొరకు అంటే మాసదోనియా, అకయ, అక్కడ ఉన్న సంఘం విషయంలో. యెరూషలేములో ఉన్న వాళ్ళు వాళ్ళ అవసరతను చూసి, వాళ్ళ ఇబ్బందులను చూసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాస్తవమే, వాళ్ళ కొరకు, వాళ్ళ ఆత్మీయ స్థితి కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం చేసినారట, పౌలు పోతుంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము కొంత చందా వేయ ఇష్టపడ్డారు అని ఉంటుంది. ఇక్కడ దేనికి? వారి యొక్క అవసరతల నిమిత్తం. నేను నా మాటలు చెప్పట్లేదు, ఇక్కడ చూడండి వాక్యంలో చెప్తున్నా. యెరూషలేము నుండి పౌలు వెళ్తుంటే అక్కడ ఉన్న సంఘానికి అవసరత ఉంది, మా దగ్గర కొన్ని ఉన్నాయి, ఇవ్వండి వాళ్ళకి. ఇది విశ్వాసంతో కూడిన క్రియారూపకమైన దేవుని యొక్క ప్రేమ.
సో క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏం చేస్తుందంటే అది క్రియలతో కూడిన విశ్వాసం గలదై ఉంటది. ఈ 15-16 వచనాలు అదే చెప్తున్నాడు. మీరు సమాధానంగా వెళ్ళండి, మీరు చలి కాచుకోండి. ఏమొస్తుంది ఆయనకు? నాకు చాలా ఆకలవుతుంది అసలు. నువ్వు అన్నం పెడతలేవు, 10 మాటలు చెప్తున్నా, నాకేం ప్రయోజనం? ఫస్ట్ అన్నం పెట్టు, తర్వాత నీ మాటలు వింటా అంట కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తునందున్న విశ్వాసం ఏంటి తెలుసా? అది క్రియలతో కూడిన విశ్వాసము. క్రియలు లేకుండా విశ్వాసం లేదు, పనులు లేకుండా దేవుని ప్రేమ కరుణ లేదు. ఒక వ్యక్తి అన్నాడు ఈ రకంగా, క్రియలు లేకుండా విశ్వాసం లేదు, నీ నుండి పనులు జరగకుండా దేవుని యొక్క ప్రేమను కరుణను నువ్వు కోరుకోవడానికి అర్హుడవు కావు. నేను అడుగుతున్నాను, సంఘంతో నీ సహవాసము క్రియలతో కూడినదై ఉన్నదా? ఎట్లున్నది నీ విశ్వాసం? నువ్వు సంఘానికి వస్తున్నావు తెలుసా? నాకు నేను హానెస్ట్ గా చెప్పగలుగుతున్నా, అందరి పేర్లు నాకు తెలియదు, కానీ మోకాలు తెలుసు మన సంఘానికి వచ్చే వాళ్ళు, ఎందుకంటే నేను కొత్త కాబట్టి. కానీ నేనేమంటానంటే, సంఘంలో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీ క్రియలు వారి ఎదుట కనపరచబడుతున్నాయా? అది నా ప్రశ్న. ఎట్లున్నాయి మీ క్రియలు? సంఘం యొక్క అవసరతలు, సంఘంలో ఉన్న వారి అవసరతల నిమిత్తంలో నువ్వు ఎంతవరకు నిలుస్తున్నావు వాళ్ళకి సపోర్ట్గా? సంఘంలో మన ఆలోచన ఏమై ఉంటుంది తెలుసా? మనుషులు ఎప్పటికీ నేనే అవసరతలు ఉన్నాను, నాకెవరు చేస్తే బాగుంటుంది, మన వాక్యం చెప్పింది కదా బ్రదర్, ఎవరు నాకు చేస్తే బాగుంటుంది అని ఆలోచన కలిగి ఉంటాం మనం. కాదు, నేను ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలంటే వాక్యం చెప్తుంది ఇది. నాకు దేవుడు ఎట్లా ఇస్తాడు, నేను ఎవరికి చేయాలి? నేను ధనరూపకంగా నేను మాట్లాడా ఉంటే ఇవ్వచ్చు, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. మన జీవితంలో ఇవి ఉన్నాయా? ఇంతకుముందు నేను చెప్పిన ఎఫ్ఎస్సి 2:10 సత్క్రియలు చేయడానికే మనం రక్షించబడ్డాం. నీ జీవితంలో ఆ సత్క్రియలు లేకపోతే అసలు ఎందుకు ఇక నువ్వు నేను రక్షించబడ్డానని చెప్పుకోవడానికి? ఏం ప్రయోజనం దానివల్ల? ఏం ప్రయోజనం లేదు. సంఘంలో నువ్వు వస్తున్నావంటే నీ ద్వారా క్రియ జరగకపోతే నువ్వు వచ్చి కూడా ప్రయోజనం లేదు. ఎప్పుడు కూడా ఎవరి నుండే నేను విన్నాను, చాలా సంఘాలలో విన్నాను, ఎందుకు వస్తున్నావు అమ్మా సంఘానికంటే రేపు నేను చచ్చిపోతే వాళ్ళు సమాధి చేస్తారు. నాకు చాలా నవ్వొచ్చింది, సీరియస్. ఎందుకు వస్తున్నావు అంటే రేపు ఏదైనా అయితే వాళ్ళు సహాయం చేస్తారు. అందుక నేను ఎందుకు వస్తున్నా తెలుసా? అపోస్తుల కార్యములు 20:28 తన స్వరక్తం ఇచ్చి సంపాదించిండు నన్ను. నేను ఎందుకు వస్తున్నా తెలుసా? దేవుడు పాపంలో ఉన్నప్పుడు తన సిలువ చాటున మరుగుపరిచి నన్ను రక్షించిండు, తన స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. నేను ఇప్పుడు ఆయన బిడ్డను. నా ప్రభు యేసు ప్రభు, నా రక్షకుడు యేసు ప్రభు, నా జీవితాన్ని పరిపాలించేటోడు యేసు ప్రభు. అందుకు నేను వస్తున్నా. ఆయన సంఘాన్ని నిర్మించిండు. ఒకరోజు ఈ సంఘమును తీసుకోనికి ఆయన వస్తాడు. ఈ క్లారిఫికేషన్ మనకుందా ఈరోజు? ఇది ఉండాలి మన జీవితంలో. అది క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి. 18వ వచనం చూడండి. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరచుదని చెప్పాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ సిద్ధాంతపరమైన విశ్వాసం గురించి చెప్పడం లేదు. ఎందుకు సిద్ధాంతపరమైన విశ్వాసము అంటే డాక్ట్రినల్ ఫెయిత్ అంటారు ఇంగ్లీష్ లో. సిద్ధాంతపరమైన విశ్వాసం, క్రైస్తవ సిద్ధాంతం ఒకటి ఉంది, గుర్తుంచుకోండి. అందుకే ఎవరిని పడితే వాళ్ళ పుల్పిట్ ఎక్కి మాట్లాడిపియ్యారు. ఎవరు పడితే వాళ్లకు మీటింగ్స్ పెడితే అక్కడికి వెళ్ళి వినుర్రి అని చెప్పరు తెలుసా? ఎందుకంటే ఒక సిద్ధాంతం ఉంది, వాక్యం అనే సిద్ధాంతం. మళ్ళీ ఎక్కడనో మనుషులు కల్పించింది కాదు, వాక్యం అనే సిద్ధాంతం ఉంది. ఆ వాక్యం అనే సిద్ధాంతం ఏం చెప్తుంది తెలుసా? బయట ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, నువ్వు దేవునికి ఇయ్యు, నువ్వు రక్షించబడతావు అని చెప్తలే. బయట ఇది జరుగుతుంది. వాక్యం యొక్క సిద్ధాంతం ఏం చెప్తుంది తెలుసా? క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచు, నీ పాపాలు ఒప్పుకో, ఆయన సిలువలో ఆ యొక్క
కలువరి శిలువలో ఆయన రక్తం కార్చింది నా గురించే, ఆయన తిరిగి లేచింది నీ గురించి, నా గురించి అనే విషయాన్ని సిద్ధాంతపరమైన వాక్యం చెప్తుంది ఇక్కడ మనకు. సో పేతురు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సిద్ధాంతపరమైన దాని గురించి మాట్లాడతలేదు, ఆయన జనరల్గా మాట్లాడుతున్నాడు విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు. అయితే విశ్వాసం అనేది మన కంటికి కనిపించదు, కానీ దాని క్రియలు మన జీవితంలో వెల్లడైతాయి. ఈ మాట చాలా ప్రాముఖ్యంగా గుర్తుంచుకోండి. క్రియలే మన విశ్వాసానికి సాక్ష్యం. విట్నెస్ ఏంటి తెలుసా? నేను విశ్వసించిన అని చెప్పడానికి మన క్రియలే. దేవుడు ఉన్నాడని అందరు నమ్ముతారు, దాన్నే ఇంటెలెక్చువల్ అంటారు, జ్ఞానోపదేశం అంటారు, అందరు నమ్ముతారు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాగా, దేవుడు ఒక్కడే అని నేను నమ్ముచున్నావు కనుక దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అక్కడ మత్తయి సువార్తలో ఉంటది 8వ అధ్యాయం 29-30 వచనం, నేను చదువుతాను. అక్కడ ఏమని ఉంటదంటే, ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి. అక్కడ దయ్యం కొట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలోకి యేసుప్రభువు వచ్చినప్పుడు, కాలము రాకమునిపై మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరముగా గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టినడలా ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకున్నారు. ఇక్కడ 28వ అధ్యాయం 29-30 వచనాల్లో దయ్యములు నజరేయుడు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఏమంటున్నారు? అక్కడ నీవు మమ్మను వెళ్ళగొట్టినడలా ఆ పందుల గుంపులోనికి పోనిమ్ము అంటే, ఇక్కడ వాళ్ళు భయపడుతున్నట్ట భయపడతలేనట్ట? భయపడుతున్నారు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు 19వ వచనంలో, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. నువ్వే కాదు, దయ్యం కూడా వణుకుతుంది యేసు ప్రభు దేవుడై. ప్రయోజనం ఏంటి? మన విశ్వాసానికి ప్రయోజనం ఏంటి? ఇక్కడ 18వ వచనంలో విశ్వాసం ఉన్నది, అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియలతో నా విశ్వాసాన్ని కనపరుస్తా అంటున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచొచ్చా? ఎట్లా కనపరుస్తుంది? కనపరచలేం నేను. ఇక్కడ అందుకే అంటున్నాడు, నేను నా క్రియలతో నా విశ్వాసాన్ని కనపరుస్తాను అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. క్రైస్తవ సిద్ధాంతం ఏంటో తెలుసా? క్రైస్తవ సిద్ధాంతం ఇంతకు నేను మాట్లాడినా. ఏంటి క్రైస్తవ సిద్ధాంతం అంటే? దేవుణ్ణి గూర్చి ప్రకటించడం, దేవుణ్ణి గురించి ప్రకటించడం. నేను వర్షను తీస్తా, కానీ మీరు ఎవరు చేయకండి, నేను చదువుతాను. అక్కడ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటంటే, అపోల్లో యేసుక్రీస్తు నిజమైన దేవుడిగా ఆయన ప్రకటిస్తాడు. అపోల్లో తన కుటుంబం నిజమైన దేవుడిగా యేసుక్రీస్తును ప్రకటిస్తారు. దయచేసి అటు ఇటు ఎవరు చూడొద్దు. సో క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏం తెలియజేస్తుందంటే, దైవిక ప్రవర్తనతో కూడిన విశ్వాసం అయి ఉండాలి. ఈ దైవిక ప్రవర్తనతో కూడిన విశ్వాసం ఏం చేస్తుంది అంటే, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 27-28 వచనాలలో ఏమని ఉన్నదంటే, యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి, ఎవరంటే అపోల్లో, యూదుల వాదనను బహిరంగంగా గట్టిగాను ఖండించుచూ వచ్చాను. అపోల్లో చేసిండు. అక్కడ ఒక అపోల్లో అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే, నువ్వు స్వస్థత పొందు రక్షించబడతావు, లేదంటే నువ్వు ఇంకేదో చేయి రక్షించబడతావు అని చాలా వాదనలు వస్తా ఉంటే, అపోల్లో ఏం చేసాడు తెలుసా? కేవలము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే నీకు రక్షణ కలుగుతుంది అనే ధోరణి ఆయన వెల్లడి చేసిండు. సో దైవిక మన క్రైస్తవ దృక్పథం ఏంటి అంటే, దేవుణ్ణి గురించి క్లారిటీగా అర్థం చేసుకోవడం, యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం. ఇది దైవిక ప్రవర్తనతో కూడిన విశ్వాసం. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు చివరిగా ఒక వ్యక్తికి సువార్త చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎన్ని రోజులు అవుతుంది యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఒక వ్యక్తికి మీరు సువార్త చెప్పి? ఆలోచించుకోవడానికి మనం వెనుక ముందు అవుతున్నాం. అది మన విశ్వాసం. నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, ఎంకరేజ్ చేస్తున్న వాక్యం. నేను కూడా ఎంకరేజ్ అవుతున్నాను.
నేను ఇప్పటి వరకు ఎవరికి సువార్త చెప్పిన. ఈరోజు ఉదయాన్నే నేను ఎయిర్టెల్ వైఫైలో పనిచేస్తాను, నేను టెక్నీషియన్గా చేస్తాను. పొద్దున్నే నాతో పాటు ఇంకొకడు ఉంటాడు. మా దాంట్లో చాలా వరకు అబద్ధాలు ఆడతారు, చాలా వరకు వాళ్ళని మోసం చేస్తారు, అన్నీ చేస్తారు, పనులు చేసుకుంటారు, టెంపుల్ పోతారు, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు, దేవుని పాటలు స్టేటస్ పెట్టుకుంటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయనతో మాట్లాడుతూ టీ తాగుతూ పొద్దున 9 గంటలకే. దేవుడు ఎవరైనా కావచ్చు, మనం ఒకరిని మోసం చేస్తూ దేవుని దగ్గరికి ఎట్లా పోతాం బ్రదర్ అని నేను అడిగిన. మనల్ని అయితే మన కుటుంబస్తుల్ని ప్రేమించుకుంటాం కదా, ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఒక వ్యక్తితో మాట్లాడకుండా ఉంటూ ఎట్లా దేవుడని కొలుస్తారు? దీని విషయంలో తప్పుగా అనుకోకు అని చెప్పి నేను మాట్లాడినా. సో అన్ని లెవెల్లో మనం కూడా ఉంటున్నాం. ఈరోజు మన అవసరతలు తీసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు అవి మనకు సంబంధం లేదు. పాస్టరే మన దేవుడు, అంతే గుర్తుంచుకోండి. పాస్టర్ ఎప్పటికీ దేవుడు కాలేడు. పాస్టర్ ఏం చెప్తే అది నమ్మాల్సిన అవసరం లేదు. బెరాకా ప్రజలు, అది సంఘం కాదు, ఎక్కువగా బెరాకా ప్రజలు కదన్నా, అక్కడ ప్రజలు ఏం చేసిర్రంటే, అక్కడ అలాగ ఉన్నదో లేదో పౌలుసీలో మాట్లాడినాయి, ఉన్నాయో లేవో వెళ్ళి ఇంటిలోకి వెళ్ళి పరీక్షించుకొని ఇవి వాస్తవమే అని చెప్పి మాట్లాడారు. నేను మాట్లాడేది కూడా మీరు ఇంటికి వెళ్ళి నాకు పరీక్ష చేసుకోరు, వాస్తవమేనా ఇది? యేసుక్రీస్తు దగ్గరికి రా నువ్వు రక్షించబడతావని ఉన్నదా, లేదంటే యేసు ప్రభు దగ్గరికి రా నీకు అన్నీ వస్తాయని చెప్పి వాక్యం చెప్తుందా? పౌలు, పేతురు, యోహాను వీళ్ళు ఎవరు చెప్పలే ఈ మాటలు, ఎక్కడ చెప్పలే. నేను క్రీస్తును ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పిండు పౌలు కదా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన దాని రుచి అర్థం చేసుకున్నాడు. ప్రకటించడం అంటే ఏంటో తన జీవితంలో ఆ రుచిని చూసిండు, ఆయన అనుభవించిండు. దైవిక ప్రవర్తనతో కూడిన విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ప్రకటిస్తుంది. ఇంకేం చేస్తుందంటే తీతుకు రాసిన పత్రిక 3:6-8 నేను చదువుతాను చూడండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను అని పౌలు చెప్తున్నాడు. ఏం చేయాలంటే దైవికమైన ప్రవర్తనతో కూడిన విశ్వాసము, సత్క్రియలు చేయగలిగే మనస్సు కలిగి ఉండాలి. ఫస్ట్ ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. ఆ మనస్సు లేకుంటే మనం చేయలేం. అందుకే పేతురు రాసిన పత్రికలో కూడా ఉంటది 4వ అధ్యాయంలో ఏమని ఉంటదంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. ఒక పని చేయాలంటే కొన్ని ఆయుధాలు కావాలి, కొన్ని పరికరాలు కావాలి, అదైతేనే మనం చేస్తాం. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, సేమ్ చెదిరిపోయిన విశ్వాసులకే ఏమని చెప్తున్నాడు అంటే, క్రీస్తు అను మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోండి. ఇప్పుడు మన వెపన్ ఏంటో తెలుసా? నేను సత్క్రియలు చేయడానికి క్రీస్తు అనే మనస్సు, ఆ మనస్సు మనకు ఉండాలి. క్రీస్తు అనే మనస్సు ఒక వ్యక్తిని క్షమించింది. క్రీస్తు అనే మనస్సు ఒక వ్యక్తిని ప్రేమించింది. క్రీస్తు అనే మనస్సు ఈ లోకంలో ఆయన మీద ఉమ్మి వేస్తుంటే, చెంప మీద కొడుతుంటే, ఆయనను సిలువకేస్తుంటే వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళని క్షమించమని తండ్రి వద్ద వేడుకున్నది. అది క్రీస్తు మనస్సు. మనం ఏ మనస్సుని కలిగి ఉన్నాం సత్క్రియ చేయడానికి అంటే, క్రీస్తు అనే మనస్సును మనం వెపన్గా పెట్టుకుందాం, ఆయుధంగా ధరించుకుందాం. ఆ ఆయుధంగా మన జీవితంలో ఉంచు మనం మంచి క్రియలు చేయడానికి ముందుకెళ్దాం. ఇది దైవిక ప్రవర్తనతో కూడిన విశ్వాసం. ఇది క్రీస్తునందున్న సజీవమైన విశ్వాసం. అందుకే గలతీలకు రాసిన పత్రికలో అంటాడు 5వ అధ్యాయం 16-17 వచనాల్లో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును అని చెప్తూ, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆత్మ శరీరము ఇవి కలిసి లేవు, వ్యతిరేకం. ఎందుకంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మాన సంచకరువును దేవుడు మనకు అనుగ్రహించినాడట. ఎవరికి తెలుసా? రక్షించబడిన వాళ్ళకి ఆ సంచకరువును మనకు అనుగ్రహించినాడు, పరిశుద్ధాత్మని. ఈ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నప్పుడు
మన శరీరం ఒకటి కోరుకుంటది, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. అందుకే ఇక్కడ పౌలు చాలా క్లారిటీగా మాట్లాడుతుండు, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకిస్తాయి. మనం దేనిపై ఆధారపడాలి, దేని డెసిజన్ మనం నమ్మాలి అంటే మన శరీరానికి అనిపించింది కాదు, ఆత్మ. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనం పాటించడానికి రెడీగా ఉండాలి. ఇది దైవిక ప్రవర్తనతో కూడిన విశ్వాసం. నీకు చాలా అనిపిస్తాయి, మనకు అనిపించింది చేయడానికి మనం భూమి మీద లేము. దేవుడు తన వాక్యం ద్వారా, తనకు సంచకరుగా ఇచ్చిన పరిశుద్ధాత్ముడి ద్వారా ఏం చేయాలనుకుంటుండో అది చేయడానికి మనకు అనిపించింది చేయడానికి లేం భూమి మీద. నేనేమడుగుతానంటే, నీ విశ్వాసము నీ ప్రవర్తనను మారుస్తుందా, అలాగే కొనసాగిస్తున్నావా నీ విశ్వాసాన్ని? నేను విశ్వసించినా అని చెప్తున్నావు, ఇన్ని సంవత్సరాలైనా నీ ప్రవర్తన మారకపోతే నీ విశ్వాసాన్ని నువ్వు డౌట్ఫుల్ గా చూడాలి. నేను రక్షించబడ్డాను అనే విషయంలో నువ్వు నిజంగా దైవిక ప్రవర్తనతో జీవిస్తుంటే నువ్వు క్రీస్తును ఖచ్చితంగా ప్రకటిస్తావు. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ప్రకటించినావు నువ్వు క్రీస్తును? ఇప్పటి వరకు ప్రకటిస్తున్నావా క్రీస్తును? నీ జీవితంలో ఎప్పుడన్నా నువ్వు క్రీస్తు అనే మనస్సును ఆయుధంగా పెట్టుకున్నావా? క్రీస్తు అనే మనస్సును ఆయుధం. నేను రక్షించబడినప్పుడు ఈ మాట చెప్పిన ముగిస్తాను. నేను రక్షించబడ్డప్పుడు నాకు వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ 2010-11 ఆ టైంలో నేను అనుకున్నా, ఇవన్నీ నాకు అంతగా వాక్యం పైన అవగాహన లేదు, కానీ నేను ఒకటి అనుకున్నా, యేసు ప్రభు ఈ పరిస్థితులు ఉంటే ఈ పని చేస్తాడా, అది నేను ఆయుధంగా పెట్టుకున్నా. మీకు అర్థమైందా? ఒక ఆయన నన్ను తిడుతున్నాడు, యేసు ప్రభు ఈ పరిస్థితులు ఉంటే ఆయన పైన ఇష్టం వచ్చిన తిట్టాడు కదా, అది నేను కొలమానంగా పెట్టుకున్నా, నా మెజర్మెంట్ అది పెట్టుకున్నా. తర్వాత వాక్యం తెలిసినాక క్రీస్తు అనే మనస్సును నేను ఆయుధంగా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా, మీతో పాటు ఇప్పుడు కూడా. ఇది దైవిక ప్రవర్తనతో కూడిన విశ్వాసం. ఇది చూడండి, క్రీస్తునందు సజీవమైన విశ్వాసం ఏం చేస్తుందని చెప్తున్నాడు. ఒక వ్యక్తిని రక్షించే విశ్వాసం అయి ఉంటుంది, అది క్రియలతో కూడిన విశ్వాసం అయి ఉంటుంది. అది ఇంకేంటంటే దైవిక ప్రవర్తనతో కూడిన విశ్వాసం అయి ఉంటుంది. మన జీవితంలో ఈ క్రీస్తు నందున్న సజీవమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా, లేకపోతే నకిలీ విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? నిజంగా క్రీస్తు నందు సజీవమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ బ్రతుకు ఖచ్చితంగా మారాల్సిందే, నీ క్రియలు ఖచ్చితంగా కొనసాగించాల్సిందే, నువ్వు ఖచ్చితంగా ప్రేమించాల్సిందే, నువ్వు ఖచ్చితంగా క్షమించాల్సిందే, నువ్వు ఖచ్చితంగా సంఘంలో ఉన్న వారికి సహాయం చేయాల్సిందే. ఇవి జరగకపోతే నీది నకిలీ విశ్వాసం. ప్రశ్నించుకుందాం, కళ్ళు మూసుకుందాం.